అన్న నమస్తే, మీ పేరు? ఏలుపూరి గంగరాజు. అన్న ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందన్న? అంతా బాగానే ఉంది కానీ రోడ్ల పరిస్థితే బాగాల. రోడ్లు కూడా కొంచెం పోతే కొంచెం బాగుంటుంది. తల్లికి వందనం అన్నది కొంతమంది పిల్లలకు పడి కొంతమంది పిల్లలు పడల. అదొకటి కొంచెం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారమే పథకాలు అమలు చేస్తున్నారు. మరి ఆ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి అన్న? మరి కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందుతుండ. అవి కూడా అందగాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చర్చనీయాంశంగా పెన్షన్ల గురించి హాట్ టాపిక్గా ఉంది. అంటే ఇప్పుడు వికలాంగులు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు అంటున్నారు. వాస్తవంగా తీసేస్తున్నారు అన్న? అంటే ఇంతవరకు గవర్నమెంట్లో కొంచెం దొంగ సర్టిఫికెట్లు అవి పుట్టించుకొని అవి రావటం జరిగింది. అవి ఇప్పుడు తీసేస్తున్నారు అట్లు. అంతేగాని ఏ పడితే అయితే అట్లా. అంటే వికలాంగులు కూడా పెన్షన్లు పీకేస్తున్నారు అని అంటున్నారు. పీకట్లేదు, అది వాస్తవం లేదు. అది మనగా పీకట్లేదు లేదు. అంటే గతంలో నిజంగా పెన్షన్ల విషయంలో అక్రమాలు జరిగాయి అన్న? మరి అక్రమాలంటే గత ప్రభుత్వాలు అంటే జరిగినాయి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం జరగట్లేదు. అంతా శుభ్రంగా జరుగుతుంది. నా గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. లిక్కర్ స్కామ్ అంటే అది కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర జరిగింది, కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర జరగల. అందులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అవకాశం అంటే అది చట్టమే నిర్ణయించాలి. అది అన్న ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఓటింగ్ పెడితే మళ్ళీ రీఎలక్షన్ పెడితే ఏ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అంటారు? కూటమి ప్రభుత్వం వస్తుంది. కూటమి ప్రభుత్వం వస్తుంది డెఫినెట్లీ. అంటే ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఏమన్నా సింపతి వర్కౌట్ అయ్యి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఏమన్నా? సింపతి అయినా ఆయన ఎన్ని తపతలు చేసినా మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది. అది అన్న ఇప్పుడు చూసుకోండి, ప్రస్తుతం ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం? ఆటో వాళ్ళదంటే ఇక అది జరిగేది, అది మనకి ఇక అదేం లేదు. ఇక అంటే ఆటో వాళ్ళు నష్టపోవడం అంటే మరి మహిళలకి కొంచెం ఉచితం బస్సు అన్నది కొంచెం ఇదిగా మంచిగా జరుగుతుంది కదా. అది అన్న ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు ఎవరు? చింతలేని పేవారావు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన పనితీరు? అసలు ఆయన ఇక దేవుడే. ఇక మాకు చాలా హెల్ప్ చేశాడు ఆయన. అది చాలా హెల్ప్ చేశాడు. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు. అసలు ఎమర్జెంట్గా వచ్చేసి మమ్మల్ని ఆదుకుంటాడు. ఎక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్నా వచ్చి మాకు దగ్గరకు వచ్చి డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తాడు. చాలా చేస్తాడు. చాలా మంచివాడు. అమరావతి రాజధానికి మునిగిపోయింది అకాలంగా కురిసిన వర్షాలకు అని చెప్పి వైసీపీ వారు ఇంకా వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపై మీ స్పందన? వ్యాఖ్యలు అంటే ఇప్పుడు అది లోతు అంటే ప్రాంతం, అది కొంత ఓ సాట మిగిలిపోతే ఓ సాట కొంచెం మెరక ఏరియాలో కొంచెం వాటర్ ఉండదు. అది అంటే నిజంగా మునిగిందంటారా? మునగలేదండి, మునగల. పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు కూటమి ప్రభుత్వ పరిపాలనలో. రాలేదండి అంటే రాలేదు. అది అంటే మీరు ఒక రైతు కదా, రైతు. ఇప్పుడు రైతులకి వ్యవసాయదారులకి ఎలా ఉందన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పరిస్థితి? కూటమి ప్రభుత్వం బాగుందండి, చాలా బాగుంది. మీలాంటి రైతులకు ఎలా ఉందన్న పరిస్థితి? చాలా బాగుందండి. మొన్న మళ్ళీ రైతు భరోసా ఇవ్వలేరు, బాగుంది. సబ్సిడీలు కానీ అన్నీ బాగానే ఉన్నాయి అని ఇప్పుడు చూసుకుంటే మరి నెక్స్ట్ మాదే అధికారం 175 మళ్ళీ 2.0 పాదయాత్ర అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఓటింగ్ జనాల్లో ఉంది. అది ఇక ఓటింగ్ అంటే మరి ఇక జనాలే నిర్ణయించాలి. అంటే ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు, మరి ఇంకా ఉంది, ఇంకా ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉంది కదా, మీరే చూస్తారు. చూద్దాం అన్న. మరి ఇప్పుడు చూసుకుంటే మరి అక్రమ అరెస్టుల పరంగా కానీ అనేక రకాల కేసుల్లో 11 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతున్నారు. మరి ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి? అంటే దానికి ఇంకా ఆధారాలు ఇంకా అవకాశం ఉండలేవుగా. ఆధారాలు ఇంకా నిండుగా ఉండాలి. ఆధారం లేకుండా కొంచెం అరెస్ట్ చేస్తాం కుదరదు కండి. గతంలో ఆడదాం ఆంధ్రాలో స్కామ్ జరిగింది అంటున్నారు, జరిగిందంటారు? మరి అందులో ప్రధాన నిందితులు రోజే అంటున్నారు. మరి రోజే గారిని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి? అవకాశం కంపల్సరీగా ఉంటుంది. దానికి ఆధారం పట్టుకుని అరెస్ట్ చేస్తారు. ఎట్టబడితే అట్ట అరెస్ట్ చేస్తాం కుదరదండి. అది అన్న కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు?
నేను 100కే 90 ఇస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న నమస్తే, నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నారాయణ మేతరా. అన్న, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎలా ఉందన్న పరిపాలన విధానం? పరిపాలన అయితే అందరికీ సంపూర్ణంగా ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా, మంచి రాజకీయంగా ఉంది. చెట్టి గారి నాయకత్వంలో అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ముందుకు సాగుతుంది కూటమి ప్రభుత్వం, అందరినీ కలుపుకొని. అన్నప్పుడు కూటమి ప్రభుత్వం అన్నమాట ప్రకారమే పథకాలన్నీ ఇస్తున్నారు అంటున్నారు, ప్రజలందరికీ అందుతున్నాయి అన్న పథకాలు ప్రజలందరికీ అందుబాటులో వస్తున్నాయి. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో, చంటి గారి హయాంలో ఒక్కొక్క పథకం ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. అన్న, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి, దానిపై మీ అభిప్రాయం? అది అవగాహన లోపం. ప్రజల్లో గత ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత కూటమి ప్రభుత్వానికి కోసంగా మారింది. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా వ్యతిరేకత వచ్చింది, పథకాలు ప్రజలకు అందట్లేదు అన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అది అవగాహన లోపం, అపార్థం చేసుకోవటం మాత్రమే. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అన్నమాట ప్రకారమే పథకాలు అమలు చేసింది, మీరు చూస్తున్నారు. అయినప్పటికీ వైసీపీ వారు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. పని పాట లేని వాళ్ళు అలాగే చేస్తామంటారు. ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్గా జరిగింది, 100%. ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రం? తొందరలో అరెస్ట్ చేస్తారంటారు. అంటే 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నారు, అక్రమాస్తుల కేసులనే కానీ అనేక రకాల కేసులనే కానీ, మరి ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దర్యాప్తు సాగుతుంది. లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు సాగుతుంది కాబట్టి అది పూర్తయిన తర్వాత సిట్టు ఇచ్చిన నివేదికను బట్టి గవర్నమెంట్ అడుగు వేస్తుంది. అన్న, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ ఇది జరుగుతుంది. అంటే ప్రతి ప్రభుత్వంలో ఓ మంచి జరుగుద్ది, ఓ చెడు జరుగుద్ది. మంచి ఎక్కువ జరిగినా, చెడు తక్కువ జరిగినా చెడుని జనాల్లో చూపిస్తారు. అంటే చాలామందికి వికలాంగులు అయిన వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేశారంటున్నారు. అంటే అది ప్రతి ప్రభుత్వంలో కూడాను కొంత పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. దాన్ని సరిదిద్దే దిశగా చంటి గారు ప్రయత్నిస్తున్నారు. అకాలంగా కురిసే వర్షాలకు అమరావతి మునిగి అంటే అమరావతి నిజంగా మునిగిందంటారా? అదంతా గ్రాఫిక్స్. ఒకసారి వెళ్ళి అమరావతి వర్షాలు పడ్డప్పుడు చూడండి, నిజానిజాలంటే మీకు అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉచిత బస్సు పెట్టారు కదా ఆంధ్ర రాష్ట్రంలో, కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పెట్టారు, మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కూడా న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసేవారు. అదంతా కంటి తుడుపు చర్య, అసలైన అర్హులకి ఎవరికి అందలేదు. ఇప్పుడు ఏ వానరులకు అందిన కానీ డ్రైవరు పరిస్థితి యథారాజా తదారాజా అన్నీ మామూలుగానే ఆడు బ్రతికాడు అలాగా ఉంది. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన ప్రజలకి రూపాయికి రూపాయి సంతోషకరంగా బాగుంది. ఇప్పుడుకిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రీఎలక్షన్ కనుక జరిగితే ఏ ప్రభుత్వం అధికారంలో? మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2.0 పాదయాత్ర అంటున్నాడు, ప్రజల వద్దకు వస్తాను. అవన్నీ గిమ్మిక్స్, జగన్మోహన్ రెడ్డి యొక్క గిమ్మిక్స్. ఏముండదు నాకు. ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 ఇస్తాను నేనైతే. జనాలు కూడా 100కు 100 వేస్తారు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ.